ఓ ఎస్ఐపై పోలీస్ స్టేషన్లోని దాడికి పాల్పడిన ఘటన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది. ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణాలో మఫ్టీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీపై ఆదివారం అర్ధరాత్రి రాజుపాలయానికి చెందిన లింగమయ్య, అతని బంధువులు దాడికి పాల్పడ్డారు. రాజుపాలయానికి చెందిన లింగమయ్య, హర్ష అనే ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా ఓ కారు వారిని ఢీకొట్టడంతో వారు గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆగి క్షతగాత్రులను పోలీసు జీబులోని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వెంకటరెడ్డిని ఠాణాకు తీసుకెళ్లారు. ఎప్పటిలాగే కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపేశారు. దీనిపై ఆగ్రహించిన క్షతగాత్రుడి బంధువులు ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేశారు. స్టేషన్కు వచ్చి పోలీసులతో గొడవపడ్డారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఎలా వదిలేస్తారంటూ ఘర్షణకు దిగారు. సిబ్బంది వెళ్లి ఇంట్లో ఉన్న ఎస్ఐ రఫీకి చెప్పడంతో ఆయన మఫ్టీలోనే స్టేషన్కు వచ్చారు. నిన్న లింగమయ్య సోదరుడు లింగమయ్య ఆయనపై దాడికి తెగబడ్డాడు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు 6గురిపై కేసు నమోదు చేశారు.